కొత్తదనం కోరుకున్నారు. ఆ కొత్తదనం కోరుకునే దానిలో భాగంగా వాళ్ళందరూ కూడా కొత్తగా ద్రవిడ పార్టీలని కాకుండా ముఖ్యంగా వాళ్ళేందంటే కొత్త నాయకుడు కావాలా, మనకు పూర్తిగా మేలు చేసే నాయకుడు, నిజంగా న్యాయం చేసే నాయకుడు మనకు కావాలని ఈ వయసు వయసు అందరూ కోరుకుంటూ, అదేవిధంగా స్త్రీలు కూడా ఆయన పట్ల కొంచెం అభిమానంతో వాళ్ళు కూడా ఓట్లు వేసి, అదేవిధంగా ఎవరు ఊహించని విధంగా ఏదో 4-5 సీట్లు ఎక్కువ అంటే 10 సీట్లు వస్తాయనే దాంట్లో కాకుండా అతను మొత్తం ఆ విధంగా 108 సీట్లు సాధించుకొని రావడం అనేది అదంతా తమిళనాడు ప్రజల యొక్క గొప్పతనం అనుకోవచ్చు మనం. అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా ఇటువంటి మార్పు రావాలా. దాంట్లో విజయ్ గారు చేసిన కొన్ని అతని ప్రమాణాలు ప్రజలకి ఎంతో చేస్తారని చెప్పి ఎన్నో అతను వరాలు ప్రకటించారు, ప్రజలకు ఉచితాలు ప్రకటించారు. అవి కాకుండా నిజంగా ప్రజలకి ఉచిత వైద్యం, ఉచిత విద్య, వాళ్ళందరికీ నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తూ, అదేవిధంగా కుటుంబాన్ని సారాయిని బ్రాంతిని మొత్తం అతను బ్యాన్ చేస్తూ అంటాను. అదేవిధంగా వాటి అన్నింటి కూడా అతను బ్యాన్ చేసి ప్రజలందరికీ మేలు కలిగే విధంగా నిజంగా స్త్రీలకు మరియు వృద్ధులకు వారికి మాత్రమే బస్సు ఫ్రీ సౌకర్యం కల్పిస్తూ, ఇంకా అతను చెప్పిన వాగ్దానాలు కాకుండా కొత్త వాగ్దానాలు కూడా చేసి ప్రజలందరి మన్ననలు పొంది అతను నిజమైన ప్రభుత్వంగా అతను చేయాలని తమిళనాడు ప్రజలందరికీ అతను కొత్త మార్పు చేసి చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రైట్, మీరు చెప్పండి, అసలు స్టాలిన్ ఓడిపోవడానికి కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు?